రే అమ్మాయి కావాలనే ఇక్కడికి వచ్చిందిరా. అమ్మాయి లవ్ చేస్తాందిరా. నిన్న రెస్టారెంట్ లో ఇవాళ ఇక్కడ ఆ మాత్రం అర్థం కావట్లేదా? అమ్మాయి గ్యారంటీగా లవ్ చేస్తుంది. రే నీకు నా గురించి తెలుసు కదరా. పైగా అమ్మాయి ముందే మొన్న ఈటీవీ ప్రోగ్రామ్ లో నా సంగతి అంతా చెప్పాను. మళ్ళీ ఏంట్రా? హలో, ఆ అమ్మాయి లవ్ చేస్తుంది అన్నదే నన్ను. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయరా బాబు, లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. ఏం చేయమంటావు? రే మనం అమ్మాయిని ఫాలో అవుదాం, ఎవరో ఏంటో తెలుసుకుందాం, అప్పుడు ఆ అమ్మాయితోనే చెప్పిస్తాను రా నా మీద ఉన్న ప్రేమని. రారా రే. రే ఆవిడ స్వాతి ఆఫీస్లోకి వెళ్ళింది, పద మనం వెళ్దాం. ఏంటి నీ లైఫ్ లో ఒక్క పూట కూడా నా కోసం స్పెండ్ చేయలేవా? పదా. ఎక్కడికి? ఎడిటర్ గారిని కలవాలయ్యా. ఆయన ఈ రోజు బిజీ, రేపు రండి. రేపు మేం బిజీలే. అయినా అమ్మాయి అలగలేదు, మేము వెళ్తే ఏంటా? ఆమె రైటర్ రేణు గారు, మనసంతా నువ్వే సీరియల్ రాస్తున్నారు. వారనే రే, ఇదే మీ చెల్లి వెళ్తే కిందడిపోయేదిరా. అవునరా, నిజంగానే ఆవిడ్ని మన ఇంటికి తీసుకెళ్లి రేఖకు పరిచయం చేస్తే తను ఎంత హ్యాపీ అవుతుంది. ఊరికినే పిలుస్తావా? డిన్నర్కి పిలవవా? బా పిలుస్తాను రా. రే వచ్చేస్తుందిరా. రేణు గారు. ఓ హాయ్, ఏంటి ఇక్కడ? చికెన్, మటన్, పీతలు, రొయ్యలు, ఫిష్, వీటిలో మీకు ఏదంటే ఇష్టం? వీడికి చెప్పడం చేత కాదండి. నాకు చెల్లి ఉంది, తను మీ మనసంతా నువ్వే సీరియల్ అంటే పడి చస్తుంది. తను మీకు ఎన్నోసార్లు ఉత్తరాలు రాసినా కూడా మీరు రిప్లై చేయలేదంట. మిమ్మల్ని ఒక్కసారి ఇలా చూసిందంటే భలే థ్రిల్ అవుతుంది. అందుకే మేము మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్కి పిలుద్దాం అనుకున్నాం. వీడేమో అప్పుడే ఐటమ్స్ వరకు వెళ్ళిపోయాడు. ప్లీజ్ మా ఇంటికి వస్తారా? నాకు అలాంటి అభిమాని ఉందని తెలిసాక రాకుండా ఎలా ఉంటాను? చాలా థ్యాంక్స్ అండి, ప్లీజ్. ఓకే. మేము బైక్లో వచ్చేస్తాం, మీరు మమ్మల్ని ఫాలో చేయండి. ఆల్రైట్. ఐ డోంట్ నో ఏమైందండి? బట్ సడన్ గా కార్ స్టార్ట్ అవ్వలేదండి. నేను రిపేర్ చేయించానండి. ఓకే, థ్యాంక్ యూ. పదండి బైక్ లో వెళ్దాం. బైక్లోనా? ఏ అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళలేరా? అలా అని కాదు, రండి వెళ్దాం. అవును, ఆ బైక్ మీద అమ్మాయిని నేనే తీసుకెళ్ళచ్చు కదా. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? సార్ అపోలో హాస్పిటల్కి ఎలాగ వెళ్ళాలండి? డైరెక్ట్ గా వెళ్ళారనన్న గుద్దే, వాళ్ళే వచ్చి అంబులెన్స్ లో మర్యాదగా తీసుకెళ్తారు. నిన్నొకటి పీకితే అంబులెన్స్ వస్తుంది, దాంతో పాటు వెళ్తా. ఇగోండి మీ కీస్. మీ కారు వెంటనే స్టార్ట్ అయిందే. మీ ముక్కకి ఏమైంది? దోమ కుట్టిందిలేండి. దోమ కుడితే ఇంత పెద్ద ప్లాస్టరా? దాన్ని మా ఫ్రెండ్ క్రికెట్ బ్యాట్ తో చంపేశాడు. ఈ సినిమా చూడలేక మేము చచ్చాం. అసలు ఈ పేడ ముద్దలో డైరెక్టర్ మొహం మీద కొడితే మళ్ళీ జన్మలో సినిమా డైరెక్ట్ చేయి. హలో, నేను హనుమంతుడు మాట్లాడుతున్నా. విజయవాడ రిపోర్ట్ ఏంటండి? అలాగా. అమ్మో, ఏమైందిరా? మన సినిమా సూపర్ ఫ్లాప్ అంటన్నా. వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, ఇప్పుడు విజయవాడ. మార్నింగ్ షో చూసిన జనం ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని బండ బూతు తింటున్నారంట. మ్యాట్నీకి ఆపరేటర్లు కూడా భయంతో సినిమా వేయడానికి రానేదటన్నా. 80 లక్షలు రా. కింగిలా బతికేవాడి వల్ల ఇప్పుడు ఏంటి చేయ లాభం? అందరూ నిన్ను చూసి అడిగిపోయేవారు. ఎప్పుడైనా ఎవరికైనా జడిసావా? అయినా నువ్వు పెట్టన్నా, అన్ని తెలివితేటలు గలవాడు ఇలాంటి దొరికిపోయావు. అవునరా, నన్ను ఈ బ్యాడ్ పొజిషన్కి తెచ్చింది ఆ డైరెక్టర్ గాడు. వాడిని వదిలే ప్రసక్తే లేదు. పదండ్రా, పదనా. డైరెక్టర్, రే డైరెక్టరా, నీకున్నా నువ్వు తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నావా? ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించడం లేదురా, ఎందుకు సక్సెస్ కాలేదబ్బా అని ఆలోచిస్తున్నా. ఓకే 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 ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈసారి నేను తీయబోయే సినిమా ఎంటైర్ నేషన్ ని, అంటే జాతిని షేక్ అయ్యేటట్టు తీస్తాను. ఏంటి నువ్వు షేక్ చేసేది? ఆ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చాడంటే నీకు నాకు షేక్ అయిపోద్ది. పిచ్చోడా, అపజయానికి భయపడి పారిపోకూడదురా, జయం కోసం ఎదురొడ్డి పోరాడాలి. ఏంటి నువ్వు పోరాడేది? ఒరే బాబు, నీకు దండం పెడతాను. ఈ కళరంగాన్ని, సినిమా ఫీల్డ్ ని వదిలేరా, వాటి మానాన్ని అవి బతుకుతాయి. మన సొత్తూరుకి వెళ్ళిపోయి చిన్న అర్బన్ ట్యాంక్ పెట్టుకొని బతుకుతారా రాజాల్లాగా. పిరికి మందు పోయొద్దు.
అమ్మో, అనుకున్నంత అయింది. వెరీ గుడ్ టైటిల్. అనుకున్నదంతా అయింది. నేను నెక్స్ట్ తీయబోయే సినిమాకి ఈ టైటిల్ ఖరారు చేస్తాను. టైటిల్ కాదు, ఆ. ఆ ప్రొడ్యూసర్ నిన్ను చంపడానికి మనుషులు వస్తున్నాడు. ఏడిచాడు. అమ్మో రే, ఇప్పుడు ఎలా రా? ఐడియా, ఓ పని చేద్దాం, వాడు చంపక ముందు నువ్వే చచ్చిపో. అరే, నన్ను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమంటావురా? నా వల్ల కాదురా, నాకు భయం. చచ్చిపోయినట్టు నటించు, వాడు రాగానే నీకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుని చెప్తాను. ఆ. ఆ 2 బూతులు తిట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు బతిపోతావు. అంతేనంటావా? ఆ, థాంక్స్ రా. చచ్చిపో. ఆ. ఎక్కడరా మీ డైరెక్టరు? లేపరా వాడిని. ఆయన లేపక్కర్లేదండి, ఏమైంది? ఆయనే లేచిపోయాడు. మీకు జరిగిన నష్టానికి మొహం చూపించుకోలేక కోట్ర పురుగుల మంది తాగి చచ్చిపోయాడు. అబ్బా, ఇప్పుడు అర్థమైందన్న. ఏంటి? ఆడు డైరెక్టర్ గారు ఆ. పత్తి రైతు, అందుకే పురుగు మంది తాగినాడే. అబ్బో. చచ్చిపోయి బతికిపోయాడు నా. అయినా వదిలిపెట్టకూడదు, శవం మంది. అంటే శవాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకోమంటావా? అది కాదన్నా, మరి ఏంట్రా? మన శివనాగేశ్వర గారు సినిమా తెస్తున్నారుగా, ఇస్తే ఏంట్రా? వాళ్ళ సినిమాలో కొండ మించి సముద్రంలోకి శవాన్ని పడేసే సీన్ ఉంటుందంట. అంటే? వాళ్ళకి ఈ శవాన్ని అమ్మేస్తే సరి మనకు 4 డబ్బులన్నా వస్తాయి. ఏదో బాగానే ఉన్నట్టుందే. శవాలు అమ్ముకుంటే పోయినోళ్ళు దయ్యాలై పీక్కు తింటారు. ఇంకో ఐడియా అన్న, ఏంటి? రాజకీయాల్లో శవ రాజకీయం లాగా సినిమా ఫీల్డ్ లో కూడా శవంతో రాజకీయం చేస్తే అంటే ఈ శవాన్ని మన సినిమా ఆడే హాలు ముందు పెట్టి ఈ సినిమా కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కళాకారుడు ఒక్క టికెట్ కొని ఈయన ఆత్మకి శాంతి చేకూర్చండి అని ప్రకటన ఇస్తే సింపతి కొద్ది జనం చూస్తారు, కలెక్షన్లు పెరుగుతాయి. ఆహా, కొడతావేటన్నా? అలాంటి ఐడియా ఇచ్చినందుకురా. ఆ, షాలిమార్ థియేటర్ కి ఫోన్ కొట్టా. అట్టగే అన్నా. చల్లారా పోస్తాను. ఊళ్ళో వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారా? ఏంటో చెప్తాను. చాలా చండాలంగా అనుకుంటున్నారండి. ఎందుకనరా? ఏముందండి, మనం చేసిన ఏదో పనులన్నీ ఊరంతా ఈ వీధిన నిలబడి యాగమచ్చుని తిడుతున్నారండి. ఏంటి ఎలాగంటాడు? నా మందు దాగి నన్నే తిడుతున్నారు అంటాడు. నిజంగా ఊళ్ళో వాళ్ళు తిడుతున్నారా, ఈడు తిడుతున్నాడా? ఊళ్ళో వాళ్ళు తిట్టిన దానికంటే ఈయన తక్కువే చెప్పాడులేండి. ఏదేమైనా సరే తమరు ఒక మంచి పని చెయ్యాల్సిందే. అలాగే చేద్దాం, కానీ మంచి పనులు ఏముంటాయిరా? మంచి పని చేయడం అలవాటు లేదు కాబట్టి నా బుర్రకేం తట్టట్లేదండి. ఏమండి, ఓ పని చేద్దామండి. ఏంటిది? సినిమాలు ఏడిసేవాళ్ళు రోజు ఫ్రీగా సినిమా చూసేయచ్చని. యాదవ్ మోహన్ నువ్వును అది మంచి పని ఎట్టా అవుద్ది? చూడండి అయ్య గారు, రోగం వచ్చినా రొచ్చినా మన ఊరోళ్ళు పట్నం వెళ్ళాక చచ్చిపోతున్నారు. ఆ ఆసుపత్రి ఏదో ఇక్కడే గట్టేసేయండి. ఇదిరా మెయిన్. అబ్బా, అందుకే కంటే చదువుకున్న వాళ్ళకంటే మేము మెరుగన్నారా? అంతేకాదు, ఇందులో గొప్ప పాయింట్ కూడా ఉంది. ఎప్పుడూ వేసేసాడు మా బావగారు పునాదిరాయి. ఆయన చేయలేని పని నేను చేశాను అన్న ఖ్యాతి వస్తుంది, మనకొచ్చిన కీడు కొట్టుకుపోద్ది. ఇదండి మెయిన్. అంతే కదండి, మన గోపిబాబు డాక్టర్ చదువుతున్నారండి, మన అమ్మాయి గారు డాక్టర్ చదువుతున్నారండి. వాళ్ళిద్దరికి ముడెట్టేసి ఆసుపత్రిలో పడేస్తే పోలా? అబ్బా, ఇదిరా మెయిన్. బాబు మీను వచ్చింది బాబు. మీ అందరికీ కూడా నా ఆశీర్వచనాలు. ఈవేళ మీకు శుభవార్త చెబుదామని వచ్చాను. రోగాలతో రొచ్చులతో ఈ పేటలో మీరు చాలా బాధలు పడుతున్నారు. అంచేత ఈ పేటలో ఒక హాస్పిటల్ కట్టించాలి అనుకుంటున్నాను. కట్టిస్తారా బాబు? కాకపోతే ఈ గుడిసెలన్నీ పీకేస్తే తప్ప హాస్పిటల్ కట్టడం కుదరదు. చెప్పరా? అవునరా, మన ఊళ్ళో ఆసుపత్రి లేదుగా. గుడిసెలు పీకేసి హాస్పిటల్ కట్టిస్తారా బాబు? ఆసుపత్రి కట్టేది అయ్యగారి కోసం కాదు, మీకోసం. అయ్యగారికి కావాలంటే డాక్టర్లు పట్టణం నుంచి వస్తారా? లేకపోతే మా గుడిసెలు పీకెత్తారా? ఇది అన్యాయం బాబు, ఇది అన్యాయం బాబు.
నేను మర్యాదగా చెప్పాను. మీరు కాదు కూడదని మొరాయిస్తే బలవంతంగా పాకలు పీకించేస్తాను. నేను ప్రెసిడెంట్ని. జాగ్రత్త. పదండి.